నుండి మన వాక్య ధ్యానం కొరకై దైవ గ్రంథంలో నుండి మన వాక్య ధ్యానం కొరకై 128వ కీర్తన 128వ కీర్తన. మొదటి నుండి 6 వచనాలు మాత్రం ఉంది. మనం ఈ 6 వచనాలను చదివి ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. వచనం మార్చి వచనాన్ని చదువుకుంటూ దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుడును, నీ భోజనపు పొల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కల వలెనుందురు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల మా నాయన, కనికరము గల తండ్రి, స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక నాతో మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా నన్ను మనందరినీ హెచ్చరించి మీ నామమునకు సంపూర్ణ మహిమ తెచ్చుకొనమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులంట? యెహోవా యందు భయభక్తులు గల వారు ధన్యులు. వారికి క్రింద ఎన్నో దీవెనలను దేవుడు రాయించి పెట్టారు. వాటన్నిటినీ నేను చెప్ప సమయం చాలు. ఈ సమయమున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండువాడే ధన్యుడు గనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి అనేది మనం కొన్ని విషయాలు చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, అనేకులు ఏమనుకుంటారంటే కొన్ని మత ఆచార సంబంధమైన మత పద్ధతులను పాటించకపోతే మనము దేవుని యందు భయభక్తులు లేనట్టుగా భావిస్తూ ఉంటారు. కొంతమంది అనుచరులు కూడా ఇలాగున్నారు. వారి మత ఆచారములను సాంప్రదాయాలను పాటించకపోతే దేవుని యందు తమకు భయభక్తులు లేనట్టుగా, దేవుని మీద తమకు భక్తి లేనట్టుగా కూడా అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా ఏంటిదో కొన్ని మాటలను మనము దైవ వాక్యంలో నుండి నేర్చుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే మతాచారములను ఆచరించుట కాదు, కానీ నీ హృదయ సంబంధమైన విషయాలను మనం నేర్చుకోబోతాము. మన హృదయానికి సంబంధించిన దేహముతోనూ మన హృదయముతోనూ మనము ప్రవర్తించవలసినటువంటి విషయాలు దైవ గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే మతాచారాలను మాత్రమే ఆచరించట కాదు. ఇది మీరు ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి అనే విషయాన్ని నేను క్లుప్తంగా మీ ముందు పెట్టుటకు ప్రయత్నం చేస్తాను. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను
అనుసరించుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. సొలొమోను గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన ఎంత గొప్ప జ్ఞానవంతుడు, ఆయన ఈ లోకములో ఎంత గొప్ప ధనవంతుడు, ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు. తాను ఈ లోకములో చూడనిది, చెయ్యనిది, అనుభవించనిది ఏది లేదు అనే సంగతి మనకందరికీ బాగా తెలుసు. అట్టి జ్ఞానవంతుడైన సొలొమోను అంటున్నాడు, ఇదంతయు వినిన తరువాత, చూచిన తరువాత, అనుభవించిన తరువాత నా జీవితంలో తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను. ఎవడు దేవుని యందు భయభక్తులు గలవాడు? ఇప్పుడు చెప్పండి. ఆయన కట్టడలను అనుసరించేటువంటి వారు ఆయన యందు భయభక్తులైనటువంటి వారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఆయన శాసనములను, ఆయన కట్టడములను అనుసరించాలి, వాటిని గైకొని నడుచుకోవాలి. ఈ సందర్భంగా కొంతమంది కొన్ని విషయాలు నేను ముందు పెట్టుగా ముగించే ప్రయత్నం చేస్తాను. మీకు తెలియని కాదు, మీరు వినే సంగతులు కాదు కనుక క్లుప్తంగా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క కట్టడములను అనుసరించి నడిచేవాడే దేవుని యందు భయభక్తులైనటువంటి వాడు అని మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. ఒకసారి ఈ యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళారు యెహోషువ కాలంలో. యెహోషువ కాలంలో యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువకు దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? యెరికో దేశం నేను మీకు అప్పగించనై ఉన్నాను. మీరు యెరికోను ఆక్రమించుకున్న తర్వాత అందులోని నూలు పోగైనా మీరు తెచ్చుకొనకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన కట్టడ, ఆయన నియమం అది. అయితే ఒకడు ఆకారను ఒకడు ఏం చేశాడు? సన్నపనార దుస్తులను, బంగారు కమ్మిని తీసుకొని వచ్చి తన గుడారమ మధ్యలో గుంతతో పాతి పెంచాడు. మనుషులు ఎవరు చూడలేదు, లేదని ఎవడు గమనించలేదు, ఎవరు కూడా ఏది తెచ్చుకోలేదు. నేను మాత్రమే తెచ్చుకున్నా, నేను మాత్రమే గొప్పవాడిని అవుతాను వీడు అనుకున్నాడు. ఏమైంది? ఆకారును దేవుడు పట్టించిన తర్వాత తన పిల్లలకు ఆకారును రాళ్ళతో కొట్టి చంపి రాళ్ళ కుప్పగా వేసి ఆ పాపమును తమలో నుండి కడిగి వేయినంత వరకు దైవ కృప వారికి తోడుగా రాలేదు. మీరు గమనిస్తున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండుట అంటే కొన్ని మతాచారములను ఆచరిస్తే సరిపోతుంది అనుకోవద్దండి. మీ ప్రవర్తనలో, మీ యొక్క నడవడిలో, మీ జీవితంలో అనుసరించవలసినటువంటి, చేయవలసిన కార్యం ఇది. ప్రతి దినము మీతో కూడా ఉండవలసినటువంటి కార్యం ఇది. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మాత్రమే, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యందు భయభక్తులు ఉన్నట్టుగా మరి ఉంటే సరిపోతుందిలే. దేవుని మందిరంలో ఉన్నంతసేపే బూతులు మాట్లాడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని మనం అనుకుంటున్నాం. కానీ మన ప్రతి జీవితంలో, మన ప్రతి అడుగులో, మన ప్రతి ప్రవర్తనలో మనకు దేవుని యందు భయభక్తులు ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట? ఆయన శాసనములను, ఆయన కట్టడములను అనుసరించుట ద్వారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆకారను వాడు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఒక కట్టడ, ఒక నియమము ఇశ్రాయేలుకు నియమిస్తే ఆ నియమమును, ఆ కట్టడమును తప్పించి తాను ఎవరు మనుషులు నన్ను చూడలేదులే అనుకున్నట్టుగా చూసుకొని బంగారు కమ్మి కొన్ని సన్ననారు దుస్తులను తీసుకొని వచ్చి తన గుడారంలో గుంత తవ్వి పాతి పెట్టాడు. ఎవరు చూశారు? యెహోషువ చూడలేదు. యెహోషువ సైనికులు ఎవరు ఆయన చూడలేదు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. వీడు చేసిన ఈ తప్పిదమును బట్టి, వీరి యొక్క ఈ యొక్క తప్పిదమును బట్టి హాయి అను మిక్కిలి చిన్నదైన పట్టం మీదకి పోతే కూడా వారి ఎదుట నిలువలేక పారిపోయి దాదాపు 3000 మంది హతులైపోయి. గమనించారా? కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు ఆయన శాసనములను, ఆయన కట్టడలను అనుసరించి నడుస్తాడు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు అని
నీవు నేను తెలుసుకోవాలి ఒక వ్యక్తి గురించి అంటే వాడు దేవుని యొక్క శాసనములను కట్టడములను అనుసరిస్తూ ఉంటాడు. దీన్ని మీరు గుర్తించగలిగితే, దీన్ని మనం గుర్తించగలిగితే చాలు. ఎవడు దేవుని యందు భయభక్తులు గలవాడో, ఎవడు దేవుని అనుసరించి నడుస్తూ ఉన్నాడో, ఎవడు దేవుని యందు భయభక్తులు బ్రతుకుతా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఎలీషా కాలంలో గెహాజీ అని ఒక శిష్యుడు గెహాజీకి ఉన్నాడు. శిష్యుడుగా నయమాను అను కుష్ఠరోగి ఎలీషా యొద్దకు వచ్చి తన కుష్ఠరోగం బాగు చేయమన్నప్పుడు ఎలీషా అన్నాడు, నీవు 7 మార్లు వెళ్ళి యోర్దాను నదిలో మునుగుపో అన్నాడు. అయ్యా నీ కొరకు ఇదిగో ఈ యొక్క వెండి తీసుకొచ్చాను, ఈ బంగారం తీసుకొచ్చాను, ఈ వస్త్రములు తీసుకొచ్చాను, తీసుకో అంటే ఎలీషా అన్నాడు, నీది నూలు పోగైనా నాకు అక్కర్లేదు, నీవు తీసుకొచ్చింది నీతో పాటు తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఎలీషా శిష్యుడైన గెహాజీ ఏం చేశాడు? అయ్యో నా యజమానుడు ఎంత తిక్కోడు, అంత వెండిని 12 మనుగులు, దాదాపు 10-12 మనుగులు వెండిని వదిలిపెట్టేస్తా ఉన్నాడు, అన్ని మంచి వస్త్రములను పోగొడతా ఉన్నాడు, అని నేనైనా వాటిని తెచ్చుకుంటా అని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి నాకు కావాలని అడగలే. ఏమన్నాడు? నా యజమానుడు తీసుకురమ్మన్నాడు అన్న. ఎంత భయం లేదు. మనం అనుకుంటున్నాము భయభక్తులు కలిగి ఉండుట అంటే మరేదో కార్యాలు, మరేదో పనులు అని మనం అనుకుంటున్నాం. కాదు, నీ జీవితంలో నీవు ప్రవర్తించవలసిన, చేయవలసిన పని ఇది. మనం కూడా ఇలాంటి ఎన్నో విషయాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. శ్రేష్టమైనవి, నీవు నేను కోరదగినవి, నీవు ఎంచుకోదగినవి మన జీవితాల్లో తగిలినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి వాటిని పెంటతో సమానంగా ఎంచి దేవుని యందు భయభక్తులు కలిగి నీవు తిరిగి వచ్చేటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప వాటిని ఆశించి తీసుకొని వచ్చి వాటిని ఆశించి నీ ఇంటిలో వాటిని వాడుకొని నీ ఇంటిలో నీ ఆస్తి కదా కూడబెట్టుకుంటూ వల్ల నీకు ప్రయోజనం లేదు. ఎవడయ్యా ధన్యుడు అంటే దేవుని యందు భయభక్తులైనటువంటి వాడు ధన్యుడు. దేవుని యందు భయభక్తులు గలవాడు ఏం చేస్తాడంట? ఆయన శాసనములను, ఆయన కట్టడములను ఏం చేస్తాడు? అనుసరించి నడుస్తాడు. సౌలును చూడండి, సౌలు ఏం చేశాడు? అమాలేకుల మీద యుద్ధం వెళ్ళినప్పుడు అమాలేకు దేశంలో నుండి నువ్వు నూలు పోగైన తెచ్చుకోకూడదు, అమాలేకు రాజును నువ్వు అక్కడే హతమార్చి రావాలి అని దేవుని ఆజ్ఞ, దేవుని శాసనం, దేవుని కట్టడైతే సౌలు ఏం చేశాడు? అమాలేకు రాజును భోగమును సజీవంగా పట్టుకొని క్రొవ్విన ఎడ్లు, క్రొవ్విన గొర్రెలు తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకున్నాడు. ప్రవక్త అయిన సమయంలో అడిగితే అంటాడు, ఇవి నీ దేవుడైన యెహోవాకు బలి ఇచ్చుట. ఎవడు అడిగాడు నిన్ను బలి ఇవ్వమని? సమయంలో చక్కని మాట అన్నాడు కదా. ఏమన్నాడు? విస్తారమైన గొర్రె పెట్టేలు అర్పించుట కంటే ఏం వినుట? మాట వినుట శ్రేష్ఠ. మనం ఇలాగే అనుకుంటున్నారు, చాలా మంది ఇలా అనుకుంటున్నారు. ఏ గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు, గొప్ప పనులు, గొప్ప కానుకలు, గొప్ప సమర్పణలు, గొప్ప అర్పణలు మనం అర్పిస్తే సరిపోతుంది, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు అని అనుకుంటున్నారు. ఇంకా కొందరు అనుకుంటున్నారు దశమభాగం ఇస్తే, ఈ విధంగా గొప్ప కానుకలను అర్పిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు అని అనుకుంటున్నారు. లేదయ్యా, దేవుని శాసనములను, కట్టడములను అనుసరించి నడిస్తేనే నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు. అలాగైతేనే నీవు ఈ క్రింది విధంగా ఆశీర్వదింపబడతావు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏం చేస్తాడంట? ఆయన శాసనములను, కట్టడములను అనుసరించి నడుస్తాడు. అలాగ నడిచేవాడే దేవుని యందు భయభక్తులు గలవాడు, మరెవరు కాదు. మరొక విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నగా ముగించేస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు ఎవడు?
ఎవడు యెహోవా యందు భయభక్తులు గలవాడు? ఎవడు దేవుని యందు భయభక్తులు గలవాడు? యథార్థముగా ప్రవర్తించువాడు. యథార్థముగా ప్రవర్తించువాడు. దేవుని మందిరంలో ఒకే ప్రవర్తన, తన ఇంట తన కుటుంబ సభ్యులతో ఒకే ప్రవర్తన, తాను పనిచేసే చోట ఒకే ప్రవర్తన, తాను నడుచు మార్గములలో ఒకే ప్రవర్తన కలిగి దేవుని దృష్టికి యథార్థముగా ఎవడు? యథార్థవంతులు ఏం గలవారు? దేవుని యందు భయభక్తులు గలవారు. మనం ఏమనుకుంటున్నాము? కొన్ని ఆచారాలు సంప్రదాయాలు తప్పిపోతే దేవుని యందు భయభక్తులు లేనట్టు అనుకుంటున్నాం. కొన్ని మతాచారాలను పాటించకపోతే దేవుని యందు భయభక్తులు లేనట్లు మనం అనుకుంటున్నాం. యథార్థముగా ప్రవర్తించువాడు దేవుని యందు భయభక్తులు కలవాడు. ఒక రాజట చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠం పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి 6వ వచనం. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశములో ప్రాకారముల పట్టణములను కట్టించెను. ఆసా అని ఒక రాజు మనం చూస్తాం. ఆసా రాజు ఏం గలవాడట? 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఆసా దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను ఎలాగ నడుచుకునేవాడు? యథార్థముగా నడుచుకునేవాడు. తాను యథార్థముగా నడుచుకున్నవాడైనందున అతని కాలంలో ఇశ్రాయేలు దేశంలో ఏముందటమ్మా? నెమ్మది ఉందట. అతని కాలంలో ఇశ్రాయేలు దేశంలో నెమ్మది ఉంది. అందుచేత అతడు ఆ పట్టణము ప్రాకారములు కట్టించాడంట. ప్రాకారములు, కాంపౌండ్ కట్టించాడు దేశాన్ని. చూడండి, యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థవంతమైన ప్రవర్తన. దేవుడు చూడలేదే, దేవుడి మందిరంలో ఉన్నామా? ఎక్కడో ఉన్నాము, ఎక్కడో దూరంగా ఉన్నాము. మన కుటుంబ సభ్యులు చూస్తున్నారా? సేవకుడు చూస్తున్నారా? మన సంఘస్థులు చూస్తున్నారా? వారు చూస్తున్నారా? వీరు చూస్తున్నారా? నా ఇష్టము, నా ప్రవర్తన, నా ఇష్టానుసారం కొంత జీవించవచ్చులే అని అనుకుంటున్నారు. జాగ్రత్త. దేవుని దృష్టి నిన్ను ఎల్లప్పుడూ కాస్తూనే చూస్తూనే ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఉండుట. యథార్థవంతమైన ప్రవర్తన గలవాడే దేవుని యందు భయభక్తులు గలవాడు. మనుషులు ఎదుట బాగా మాట్లాడి, ఆ మనిషి ఉన్నంతసేపు అతని విషయాలు పొగిడి సంతోషంగా మాట్లాడి వాడు ముఖము చాటు చేయగానే ఈయన చెప్తాడు, ఈయన జీవితం ఎట్లుంది అట్లుంది అని మళ్ళీ వ్యతిరేకముగా మాట్లాడుకునేటువంటి విషయాలు. దేవుని మందిరంలో కూర్చున్నంతసేపు మంచి విషయములు మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత తమ నోటికి వచ్చిన బూతులను మాట్లాడట యథార్థము కాదు. యథార్థమైన ప్రవర్తన గలవాడు ఏం గలవాడు? దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు ఏం కలిగి ఉంటాడంట? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. ఈలాగున యథార్థవంతమైన ప్రవర్తన గలవాడైన
ఆశ దినములలో ఇశ్రాయేలు దేశమునకు దేవుడు నెమ్మది కలుగజేశాడు. నీలో, నీ ఇంట, నీ కుటుంబములో, నీ సంఘములో నెమ్మది ఉండాలంటే మనం కూడా ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది రెండోది. ఆఖరి చూసి మనం ముగించేసుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును ఏం చేయాలా? చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఎవరమ్మా భయభక్తులు గలవాడు? ఎవరయ్యా భయభక్తులు గలవాడు? దేవుని యందు తెల్లని వస్త్రము ధరించుకున్నవాడు దేవుని యందు భయభక్తులు గలవాడా? బైబిల్ పట్టుకొని నడిచేవారు దేవుని యందు భయభక్తులు గలవాడా? మతాచారములను ఆచరిస్తూ జీవించేవాడు దేవుని యందు భయభక్తులు గలవాడా? ఎవడు దేవుని యందు భయభక్తులు గలవాడు? దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన శాసనములను కట్టడములను అనుసరించి నడుస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. వాని ఇంట ఒకే ప్రవర్తన, మందిరంలో ఒకే ప్రవర్తన, పనిలో ఉన్న ఒకే ప్రవర్తన, ఎక్కడ నిలిచి ఉన్న ఒకే ప్రవర్తన. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. నేను ఆయన బిడ్డను, నేను ఆయన బిడ్డను, నేను ఆయన సొంత జనం. ఎరుకో మీదకి వెళ్ళినప్పుడు అనే ఎవ్వరు కూడా ఎరుకో పట్టణంలో నూలు పైన తెచ్చుకోలేదు. ఒక్కడు మాత్రమే. ఇటు వారు మనలో కూడా ఉండవచ్చు, నీలో నాలో ఇటు దురుద్దేశం ఎప్పుడైనా కలగవచ్చు. ప్రభునితో మాట్లాడుతున్నటువంటి మాట. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి, భక్తి కలిగి నడుచుటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం. అది మన ప్రవర్తనలో ఉండాలి, అది మన నడవడిలో ఉండాలి, అది మన ఆలోచన తలంపరలో ఉండాలి, అది మన జీవితంలో ఉండాలి, అది మన కుటుంబంలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి, మనతో కూడా ఉండాలి. అప్పుడే మన జీవితాలు నెమ్మది కలిగి ఉంటాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే సామెతలు రాస్తు భక్తుడు అన్నాడు, చెడుతనమును అసహ్యించుకొనుట. ఏం అసహ్యించుకోవాలి? చెడుతనమును అసహ్యించుకోవాలి. చెడుతనం అసహ్యించుకోవాలి, వదిలిపెట్టేసి దాని నుండి దూరంగా పారిపోవాలి. బైబిల్ గ్రంథంలో నేను ఒక యవనస్తులను చూపించిన ముగించేస్తా. పదే ఆయన జీవితంలో మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. ఆదికాండం 39వ అధ్యాయం ఇంటికి వెళ్తా చదవండి. ఆ యవనస్తుల గురించి మీకు ఉంటుంది. ఆయనే భక్తుడు యోసేపు. పోతీఫరు వారి ఎంత ఉన్నాడు. పోతీఫరు వారి భార్య వారి మీద కన్నేసింది. వారితో ప్రతి నిత్యము వేధిస్తా ఉంది, మాట్లాడుతూ ఉంది, భయంకరంగా హింసిస్తా ఉంది. నువ్వు నాతో ఉంటావా? నా యజమాని చెప్పింది, నేను జైలుకి వేయించాలా, బంధించాలా, ఏం చేయాలని ప్రతి దినము ఈ వేదన ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ చెడుతనంలో పడిపోలేదు. తన యజమాని దృష్టిలో నమ్మకత్వాన్ని కోల్పోలేదు. తన యజమాని దృష్టికి అపనమ్మకస్తుడు కాలేదు. గమనించండి. ఒక దినమున గదిలో ఒక్కతే ఉండగా అయ్యన వెళ్ళాడు ఏదో పని మీద. వెళ్తే తన పై వస్త్రాన్ని పట్టుకొని, ఇప్పుడు నాతో ఉండవా అంటూ బలవంత పెడితే తన పై వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయి వచ్చాడు. అవసరమైతే జైలుకైనా వెళ్ళాడు, కానీ చెడుతనమును జరిగించలేదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవాడు ఏం చేస్తాడయ్యా అంటే చెడుతనమును ఏం చేస్తాడు? అసహ్యించుకుంటాడు. అదే యోసేపు ఆమెతో అన్నాడు, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఈ ఇంటిలో ఉన్న సమస్తము నా యజమానుడు నాకు అప్పగించాడు, నిన్ను తప్ప. అయినా నా యజమానుని బట్టి నీ ఎడల నేను చెడు కార్యం చెయ్యలేను అని అనలేదు. ఏమన్నాడు? దేవునికి విరోధముగా ఇంత పాపము నేను ఎట్లు చేతును అన్నాడు. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా.
దేవునికి విరోధంగా ఇంత పాపము నేను ఎట్లా చేస్తాను అన్నాడు. చెడుతనమును అసహ్యించుకునే వాడే దేవుని యందు భయభక్తులు వాడు. చెడుతనం మనకు అవకాశం వచ్చింది కదా, చెడుతనం మనకు సమయం వచ్చింది కదా, నేను వాని ఎడల నాకు ఇష్టం వచ్చినట్టు జరిగించునని నీవు నీ యొక్క దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టేసేవా, నీ జీవితంలో మన జీవితంలో నెమ్మది ఉండదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవాడు ఎవడయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన శాసనములను కట్టడములను అనుసరించి నడిచేవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు ఎవడయ్యా అంటే యథార్థవంతమైన ప్రవర్తన గలవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు ఎవడయ్యా అంటే చెడుతనమును ఏం చేసేవాడు, అసహ్యించుకునేవాడు. ఇప్పుడు నేను యోసేపు సంగతి మాత్రమే చెప్పాను, చాలా సంగతులు ఉన్నాయి. మన నిత్య జీవితంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, మోసకరమైన కార్యములు ఎన్నో ఉన్నాయి, మన పొరుగు వారికి జరిగించే మన క్రియలు ఎన్నో ఉన్నాయి, మన పొరుగు వారి పట్ల మనం ప్రవర్తిస్తున్న ఎన్నో ప్రవర్తనలు మన జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని నేను చెప్తాను, సమయం చాలు కనుక మీ జీవితంలో మీరు కూడా ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఎవడయ్యా అంటే చెడుతనమును అసహ్యించుకునేవాడు, మోసమును అసహ్యించుకునేవాడు, పాపమును అసహ్యించుకునేవాడు, వ్యభిచారమును అసహ్యించుకునేవాడు. ఈ విధముగా దేవుని యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదింపడునని 128వ కీర్తనలో ప్రభువు రాయించి పెట్టాడు. అలాంటి దేవుని యందు భయభక్తులు లేని వారి ధన్యులు. ఏదో 2 మతాచారాలు ఆచరించి, మత సంబంధమైన 2 క్రియలు జరిగించి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ఇంకా ఇప్పటికీ కూడా మనుగడ ఉన్నావేమో, గ్రహింపలేకుండా ఉన్నావేమో, ఇప్పటికైనా దైవ వాక్యాన్ని విన్నావు, ఆయన మాటల ద్వారా నీవు తెలుసుకున్నావు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏమిటని. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామని ప్రతి దినము నీ కొరకు ఈ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని తన సేవకుల ద్వారా నీకు విప్పి బోధించి నీకు అర్థమయ్యే విధంగా చెప్పిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఇష్టపడకపోతే నీ శ్రమను నీవే కోరి తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుట, చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. చెడుతనమును అసహ్యించుకోకుండా జరిగిస్తే ఏమవుతుంది? దావీదు అదే చెడుతనాన్ని, యోసేపు అసహ్యించుకున్న చెడుతనాన్ని దావీదు జరిగించాడు. ఏమైపోయాడు? తన కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. వారి కొడుకులు వారికి శత్రువులైపోయారు. దావీదు కొడుకులు ఒకరికొకరికి శత్రువులైపోయారు. దావీదు కొడుకులే ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉన్నారు, అగ్రహం చేసుకుంటూ ఉన్నారు. తన కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. తన కొడుకును బట్టి ఒకసారి అడవులకు పారిపోయాడు. కేవలం తాను జరిగించిన ఒక్క చెడు ప్రవర్తన. కాబట్టి దేవుని పిల్లలారా, మీ హృదయపూర్వకముగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు. ఇప్పటికైనా దేవునికి అసహ్యమైనది ఏదైనా నీలో ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. లేదు, నీ జీవితంలో నీ పాపాన్ని అలాగే కప్పేసుకొని, నీ దుర్నీతి ప్రవర్తన అలాగే కప్పేసుకొని, మోసకరమైన నీ జీవితాన్ని అలాగే బంధించుకొని, నీవు దేవుని వాక్యములకు విధేయత చూపకుండా, ఆయన శాస్త్రములకు కట్టడములకు విధేయత చూపకుండా ఇలాగే జీవిస్తారని నీవు అనుకుంటువా? నీవు చిక్కుల్లో పడతావు. జాగ్రత్త. దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను బలపరిచి, నీ పిల్లల తరమాలను నీవు చూడనివ్వాలంటే నేడైనా దేవుని యందు భయభక్తులు గలవాడముగా, ఆయన శాస్త్రములను కట్టడములను అనుసరించి నడిచే వారముగా, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండే వారముగా, చెడుతనమును ఏం చేసుకునే వారముగా, అసహ్యించుకునే వారముగా ఉండటము ప్రభు మనకందరికీ సహాయం చేయగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగా.